హాయ్ గైస్, మ్యాచ్ చూశారు కదా. టైం వచ్చేసి 11:30 అయింది. మ్యాచ్ మీరు మొత్తం చూసుంటారు. ముందుగా చెప్పినట్టు ప్రివ్యూలో చెప్పుకున్నట్టు చాలా చాలా క్లోజ్ కాంటెస్ట్ జరిగింది. బట్ చేజింగ్ టీం విన్ అయ్యే ఛాన్స్ ఉందని నేను చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ పంజాబ్ కింగ్స్ చాలా ఫైట్ చేసి ఓడిపోయారు, జస్ట్ 2 రన్స్ తేడాతోటి. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రెజర్ని తట్టుకొని అది బ్యాటింగ్లో కానీ ఈవెన్ దో క్యాచెస్ ఎనిమిస్ ఫీల్డ్ సైజ్ చూశారు. సమద్ 2 క్యాచెస్, మిస్ ఫీల్డ్స్, సారీ, క్యాచ్ మిస్సెస్, క్యాచ్ డ్రాప్స్ ఇవన్నీ జరిగినా సరే సన్ రైజర్స్ హైదరాబాద్ సక్సెస్ఫుల్గా 2 రన్స్ తేడాతో గెలిచింది. ఈ విన్ తోటి నెట్ రన్ రేట్ సన్ రైజర్స్కి పెద్ద కన్సిడర్ రాలేదు. స్టిల్ దే ఆర్ ఎట్ ద 5th ప్లేస్. బట్ రిమెంబర్ 2 పాయింట్స్ ఊరికే రావండి. 2 పాయింట్స్ అంటే వెరీ వెరీ క్రూషియల్. ఒకప్పుడులాగా 8 టీమ్స్ కాదు, ఇప్పుడు ఐపీఎల్లో నడుస్తుంది మొత్తం 10 టీమ్స్. 10 టీమ్స్లో టాప్ 4లోకి పోవాలంటే ఎవ్రీ పాయింట్ కౌంట్స్. విన్ ఎలా వచ్చింది, అది స్లైట్ మార్జిన్తో వచ్చిందా అనేది పక్కా పెట్టేస్తే దిస్ ఈస్ వెరీ వెరీ బిగ్గెస్ట్ బూస్ట్ ఫర్ సన్ రైజర్స్ టీమ్. ఆ పాజిటివిటీని కంటిన్యూ చేసుకుంటూ 5 మ్యాచెస్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. అందులో కేకేఆర్ మ్యాచ్ ఒకటి క్లోజ్గా ఓడిపోయారు. ఒక జీటీ మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది, ముఖ్యంగా ప్రెజర్ సిచ్యుయేషన్లో. ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మీరు చూశారు, ఫస్ట్ ప్లేయింగ్ 11లో అవుట్ రైట్గా మైండ్ మార్కండేని తీశారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే మనం అనుకున్నాం. బట్ స్పిన్ కాకుండా ఫాస్ట్ బౌలింగ్ అంటే ట్రాక్ ముందే వాళ్ళు గమనించుంటారు. ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుందని తెలిసే ఈరోజు ఖచ్చితంగా రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్లో బ్యాటింగ్ తీసుకొచ్చారు. హీ ఫెయిల్డ్ అగైన్. అంటే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు రాహుల్ త్రిపాఠి. మిడిల్ ఓవర్లో వచ్చిందంటే అతను న్యాచురల్గా ఓపెనింగ్ లేకపోతే 1 డౌన్లో ఆడతాడు. ఈరోజు కొంచెం కింద దిగాడు, బట్ అతను ఏం పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా టఫ్ సిచ్యువేషన్స్ ఇంకా టఫ్ చేశాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి, మన తెలుగు ప్లేయర్, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం అతనికి ఛాన్సెస్ ఎక్కువ ఇస్తుంది సన్ రైజర్స్ అని. అలాగే లాస్ట్ మ్యాచ్లో అతను దిగాడు. అతను ఏంటో కొంచెం గ్లిమ్స్ చూపించాడు. ఈరోజు మీరు చూస్తే అతని క్లియర్ కట్ షాట్స్ చూడండి. మీరు క్లియర్ కట్ షాట్స్ అంటే వెరీ క్లియర్, కొడితే జనాల్లోకి ఇంకా ఒక్క మిస్ హిట్ వచ్చింది, అదే అతను అవుట్ అయిపోయాడు. బట్ స్టిల్ చూడండి, అతని గేమ్ ప్లే కానీ ఎక్కడ కానీ కూల్ అండ్ కంపోజర్గా ఉంది. అంటే బేసిక్గా సన్ రైజర్స్లో ఒక ఇండియన్ బ్యాటర్ పెర్ఫామ్ చేసి చాలా ఇయర్స్ అయిపోయిందండి. ఒక 2022 నుంచి చూసుకుంటే అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి. అభిషేక్ శర్మ మళ్ళీ లాస్ట్ సీజన్ కొంచెం యావరేజ్ ఉంది, ఈ సీజన్ మళ్ళీ దుమ్ము దులిపేస్తున్నాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి పెర్ఫామ్ చేసినా అంత కన్సిస్టెంట్గా లేదు. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక సన్ రైజర్స్లో ఒక ఇండియన్ స్టార్ తయారవుతాడు అనిపించే రేంజ్లో ఆడాడు. అంటే అంత క్లీన్ హిట్టింగ్ మీరు చూస్తే చాలా చాలా క్లీన్ హిట్టింగ్. అంటే లైక్ అక్కడ క్రీజ్ దగ్గర మంచి ఏ బాల్ ఎటు వస్తే అటు పర్ఫెక్ట్గా చూసుకుని కొట్టేశాడు. 41 రన్స్ 30 బాల్స్కి 41 నోట్, 35 బాల్స్కి 62 రన్స్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ క్లీన్ హిట్టింగ్ అవకాశం దొరికినప్పుడల్లా హిట్ చేసుకుంటూ గేర్స్ చేంజ్ చేశారు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ చూస్తే నితీష్ రెడ్డి అన్ఫార్చునేట్లీ వికెట్స్ కూడా పడ్డాయండి. ప్యాట్ కమిన్స్ ఆడింది ఇప్పటివరకు 2 సార్లు బ్యాటింగ్ వచ్చాడు, 2 సార్లు కూడా టైమింగ్ మిస్ అయింది. షాబాజ్ అహ్మద్ లాస్ట్లో కొంతవరకు మేనేజ్ చేసిండు. సమద్ ఉంటే ప్రాబ్లీ ఈరోజు 200 స్కోర్ వరకు చూసేవాళ్ళం. బట్ సమద్ కూడా హర్షదీప్ చాలా సూపర్ బౌలింగ్ వేసిండు ఈరోజు. హర్షదీప్ బౌలింగ్లో అతను అవుట్ అయ్యాడు. సమద్ కూడా కొంచెం ఓపిక పట్టుంటే ఖచ్చితంగా ఈరోజు సన్ రైజర్స్ స్కోర్ 200 ఉండేది. అంటే మీరు 180 సరిపోలేదంటే సరిపోదు, చూసారు కదా. లాస్ట్ వరకు వెళ్ళింది మ్యాచ్, లాస్ట్ వరకు వెళ్ళింది. పంజాబ్ కింగ్స్కి వచ్చేస్తే ఈరోజు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అందరూ పెర్ఫామ్ చేశారు. ఒక స్పిన్నర్ బ్రార్ తప్ప అందరూ పెర్ఫామ్ చేశారు. అతను అండ్ శామ్ కరణ్ ఇద్దరు సరిగా బౌలింగ్ చేయలేకపోయారు. మిగతా వాళ్ళందరూ రబాడా, హర్షదీప్ 4 వికెట్స్ వేశాడు, ఎక్సలెంట్ బౌలింగ్. ఎస్పెషల్లీ నితీష్ రెడ్డి కోసం ఒక ఫుల్ టాస్ వేశాడు ఆఫ్ సైడ్ వైడ్ లెంత్లో. అది అల్టిమేట్ అనిపించింది. అది టాక్టిక్సే. హర్షల్ పటేల్ కూడా స్లో బౌల్స్ తోటి మెయిన్ ఇంపార్టెంట్ వికెట్, క్లసన్ వికెట్ తీసిండు. అదేవిధంగా రాహుల్ త్రిపాఠి అతను ముట్టిస్తూ ఉంటాడు. అది మనం దీపావళి బాంబులకి ఇట్లా అగరబత్తితో ముట్టిస్తాం కదండి, సీమ టప్పకాయలు, లక్ష్మీ బాంబులు వాటి అట్టిస్తున్నట్టు లాస్ట్ సీజన్ నుంచి అతను ముట్టిస్తూనే ఉన్నాడు. బాల్ అట్టెటో పోతూ ఉంటుంది వైడ్ లెంత్లో, మనోడు బ్యాట్తో ఇట్లా కొంచెం ముట్టిస్తాడు అంతే. కీపర్ చిత్ర ఓడిపోద్ది, లేకపోతే స్లిప్స్లోకి వెళ్ళిపోద్ది. వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అండి. సో బౌలింగ్ అండ్ పంజాబ్ బౌలింగ్ బాగేసింది. బ్యాటింగ్ సన్ రైజర్స్ మీరు చూశారు, అసలు ఆల్మోస్ట్
లాస్ట్ 10 ఓవర్స్‌లో మోర్ దాన్ 110 రన్స్ స్కోర్ చేశారండి సన్ రైజర్స్. ఈవెన్ దో దే లాస్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్స్ పోయాయి. మీరు గమనిస్తే సమత్ చాలా ఎర్లీగా వెళ్ళిపోయాడు. ప్యాట్ కమిన్స్ వచ్చి అంతగా స్కోర్ చేయలేదు. ప్యాట్ కమిన్స్ ఎమ్మటే అవుట్ అయిపోయాడు. ఐ థింక్ డక్అవుట్ 3 రన్స్ కొట్టాడు. సారీ. నెక్స్ట్ భువనేశ్వర్ వచ్చాడు, ఉనద్కత్ వచ్చాడు, షాబాజ్ అహ్మద్కి స్ట్రైక్ రావడం కొంచెం కష్టమైంది భూవి వచ్చాక. సో ఓవరాల్గా చూసుకుంటే కింద మీద పడుతూ 182 రన్స్ చేయగలిగారు థ్యాంక్స్ టు నితీష్ కుమార్ రెడ్డి అండ్ సమ్వాట్ సమత్ అండ్ ఓపెనింగ్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వాళ్ళకి తోచినంత కొట్టేసి వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు, మిగతా మీరు చూసుకోండి అన్నట్టు వెళ్ళిపోయారు. ఇక మార్కమ్ డకౌట్ అయ్యాడు. క్లసెన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఫెయిల్ అవుతూ ఉంటాడు. జీటీ మ్యాచ్ తర్వాత ఈరోజు ఫెయిల్ అయ్యాడు. నేను అనుకున్నా ఖచ్చితంగా క్లసెన్ ఫెయిల్ అయిన తర్వాత కింద బ్యాటర్స్ ఎలా ఉంటుంది వాళ్ళ అప్రోచ్ అని చూసుకుంటే అందరూ కొట్టాల్సిన టైంలో కొట్టేశారు, అవుట్ అవ్వాల్సిన టైంలో అవుట్ అయిపోయారు. స్టిల్ నాట్ యాక్సెప్టబుల్ అండి. అంటే మంచి పిచ్ చేయొచ్చు, 192, 200 చేయొచ్చు, బట్ రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ పోయినాయి. కమింగ్ టు ద పంజాబ్ ఇన్నింగ్స్ చూస్తే చాలా డిఫెన్సివ్గా స్టార్ట్ అయింది పంజాబ్ ఇన్నింగ్స్. శిఖర్ ధవన్ కానీ బేర్ స్టవ్ కానీ చాలా డిఫెన్సివ్గా స్టార్ట్ చేశారు. ఆ ఇంపాక్ట్ కింద పడింది రాజా మీద అండ్ శామ్ కరణ్ మీద పడింది. శామ్ కరణ్ రాజా మంచి మంచి బ్యాట్ బాల్ దొరికినప్పుడు దాన్ని కొట్టి ఎలాగా స్టడీ చేద్దాం అనుకున్నారు ఇన్నింగ్స్ని. బట్ సూపర్ క్యాచ్, కమిన్స్ పట్టిన క్యాచ్ మీరు చూసారు, అసలు సూపర్. ఆ క్యాచ్ తోటి కరణ్ వెళ్ళిపోయాడు, శామ్ కరణ్ వెళ్ళిపోయాడు. తర్వాత సికిందర్ రాజా కొంతవరకు ట్రై చేశాడు. అతను జస్ట్ సెకండ్ స్ట్రాటజిక్ టైం అయిపోయినమ్మటే దొరికిపోయాడు కీపర్కి, ఒక చీకీ షాట్కి ట్రై చేశాడు. అదేవిధంగా జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ముగ్గురు ప్లేయర్స్ ఎరగదీశారండి. చెప్పాలంటే ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. బట్ సన్ రైజర్స్ ఎలాగలా విన్ అయిపోయింది. అంటే దే డిడ్ వెరీ వెల్. మనం ఏమనుకున్నాం మ్యాచ్కి ముందు, కింద ప్లేయర్స్ ఆడతారని నమ్మకం ఉన్నప్పుడు పైన ప్లేయర్స్ ఫియర్లెస్గా ఆడతారు అనుకున్నాం. బట్ వాళ్ళు ఫియర్లెస్గా ఆడలేదు, చాలా ఫియర్తో ఆడారు. కింద ఉన్న ప్లేయర్స్ ఏమో మనకు పోయేది ఏముందన్నట్టు ఆడారు. ఎస్పెషల్లీ అశుతోష్ శర్మ అల్టిమేట్ బ్యాటింగ్, అతని క్లీన్ హిట్టింగ్ మీరు చూశారు. మంచి ఫీల్డ్ చూసుకొని ఆడారు. శశాంక్ సింగ్ కూడా ఫీల్డ్ చూసుకొని ఆడాడు. అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆన్ లూజింగ్ సైడ్. ఎనీవే పంజాబ్ బాగా ఆడింది బ్యాటింగ్లో, మంచిగా ట్రై చేసింది. జితేష్ శర్మ కూడా మధ్యలో వచ్చి బాగా ట్రై చేశాడు. ఓవరాల్గా చూసుకుంటే దే డిడ్ వెరీ వెల్ అండి పంజాబ్ కూడా. ఈవెన్ దో 2 పాయింట్స్ సన్ రైజర్స్ చేతిలో పడిపోయినప్పటికీ పంజాబ్ కూడా బాగా ఆడిందని చెప్పుకోవాలి. అప్కమింగ్ మ్యాచెస్లో పంజాబ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కైండ్ ఆఫ్ ఇండియన్ బ్యాటర్స్, యంగ్ బ్యాటర్స్ చూడండి, ఒక సెట్ ఆఫ్ బ్యాటర్స్ జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ముగ్గురు కింద వచ్చి ప్రెజర్ సిచ్యువేషన్స్లో కూడా క్లీన్ హిట్టింగ్ చేయగలుగుతున్నారంటే వెరీ వెరీ బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి పంజాబ్ కింగ్స్ ఇలాగే ఆడితే. వెరీ గుడ్ బౌలింగ్ అండ్ గుడ్ బ్యాటింగ్. సన్ రైజర్స్ చాలా క్యాచ్ డ్రాప్స్, మామూలు క్యాచ్ డ్రాప్స్ కాదు, ఈజీ క్యాచ్ డ్రాప్స్ కూడా జరిగాయి. కొన్ని స్పెక్టాక్యులర్ క్యాచెస్ పడుతున్నారు. ఇప్పుడు జరిగిన 5th మ్యాచ్ వరకు కొన్ని సూపర్ క్యాచెస్ పెట్టారు. బట్ ఈరోజు క్యాచ్ డ్రాప్స్ అనేవి వెరీ వెరీ ఆర్డినరీ ఫీలింగ్ అండి. మీరు గమనిస్తే లాస్ట్ ఓవర్లోనే 2 క్యాచ్ డ్రాప్స్ అండ్ సమత్ స్లిప్స్లో, ఆల్మోస్ట్ సమత్ మొత్తం ఈరోజు మ్యాచ్లో స్లిప్స్లో ఒకటి, హై క్యాచ్ ఒకటి, 2 క్యాచ్లు వదిలేసినట్టున్నాడు, ఇంకోటి కూడా వదిలినట్టున్నాడు. బట్ చూసుకోవాలి, ఫీల్డింగ్ చూసుకోవాలి. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మీకు T20 క్రికెట్లో. ఫీల్డ్ సెట్స్, మిస్ ఫీల్డ్స్ అవ్వకుండా చూసుకోవడం, ఛాన్స్ దొరికినప్పుడు క్యాచెస్ గ్రాప్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సన్ రైజర్స్ సైడ్ ఉన్నాయి, పంజాబ్ కింగ్స్ సైడ్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ పంజాబ్ టాప్ ఆర్డర్ మాత్రం ఏం హెల్ప్ చేయలేకపోయిందండి. సేమ్ విత్ ద సన్ రైజర్స్. బట్ సన్ రైజర్స్కి నితీష్ కుమార్ రెడ్డి అనే కొత్త ప్లేయర్, ఒక కొత్త ఆశాకిరణం అనుకోవచ్చు, దొరికాడు. మనం ఈ సీజన్ స్టార్టింగ్లో ఎవరెవరిని రీటైన్ చేసుకుంటుందో సన్ రైజర్స్ అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇప్పుడు చాలామందికి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లసెన్. మరి 4 ఆప్షన్స్ ఇస్తే మరి మెగా ఆప్షన్కి 4th ప్లేయర్ ఎవరైతారో మనం ఈ సీజన్ అయిపోయేదాకా చూడాలి. కమిన్స్ ఫీల్డ్ సెట్ కానీ అల్టిమేట్ ఉంది ఈరోజు. చాలా మంచిగా ఫీల్డ్ సెట్ చేశాడు. ఈవెన్ లాస్ట్ ఓవర్లో కూడా ఉనద్కత్ కొంతవరకు ప్రెజర్గా ఫీల్ అయినప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కొంచెం కూల్ డౌన్ చేశాడు, స్లో డౌన్ చేశాడు. 3 వైడ్స్ కూడా పడ్డాయి లాస్ట్ ఓవర్లో. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఫార్చునేట్లీ ఫర్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ 2 పాయింట్స్ వచ్చాయి. వెరీ వెరీ ప్రీషియస్ పాయింట్స్. నెట్ రన్ రేట్ పెద్దగా యాడ్ అవ్వలేదని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి.
ఫస్ట్ మనకి పాయింట్స్ ఉండాలి. నెట్ రన్ రేట్ సంగతి దేవుడెరుగు. 5 మ్యాచెస్‌లో 3 విన్స్ వెరీ గుడ్. స్టిల్ వీఆర్ అట్ ద 5థ్ ప్లేస్ అంటే మీరు కైండ్ ఆఫ్ కాంపిటీషన్ మీకు తెలుస్తుంది. సెకండ్ ప్లేస్ నుంచి 5థ్ ప్లేస్ వరకు అందరూ 3 మ్యాచెసే గెలిచారు. బట్ చూడండి నెట్ రన్ రేట్ చాలా వేరియేషన్ ఉంది. యాహ్! ఓవరాల్‌గా చూసుకుంటే ఎలా చెప్పాలి ఈ విన్‌ని? దాన్ని ఒక సామెత ఉంటది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అన్నట్టు సన్‌రైజర్స్ ఒక విన్ అయితే కొట్టింది. అంటే చావు తప్పి అంటే ఆల్మోస్ట్ ఓడిపోతది అని అనుకున్నారు. ఎందుకంటే కైండ్ ఆఫ్ డ్యూ కూడా వచ్చినట్టు అనిపించింది. మనం పర్ఫెక్ట్‌గా ఇక్కడ టీవీలో చూసి మనం ఏం చెప్పలేం. బట్ ఫస్ట్ నుంచి ఎక్స్‌పర్ట్స్ చెప్తుంది మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పారు. కొంతవరకు స్వింగ్ రావడం వల్ల చాలామందికి ఏం పిచ్ ఇది అంత స్కోర్ చేయగలరా అని. బట్ లాజికల్‌గా ఆలోచించండి. ఈవెన్ దో మనకి 18థ్ ఆర్ 17థ్ ఓవర్‌కే వికెట్స్ అన్నీ పడిపోయినప్పటికీ మనం పెద్దగా స్కోర్ చేయలేదు లాస్ట్ 4 ఓవర్స్. స్టిల్ వి గాట్ 182 చాలా డీసెంట్ స్కోర్. అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నా ఓవరాల్ వెర్డిక్ట్ చూస్తే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 182ని డిఫెండ్ చేయడం సన్‌రైజర్స్ బౌలర్స్ చాలా వరకు కష్టపడ్డట్టే. కరెక్ట్‌గా క్యాచెస్ కానీ పట్టుంటే ఇంకా తక్కువకే రిస్ట్రిక్ట్ చేశారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బాగేసింది. అందరూ ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 7 ఎకనామీ 6 వికెట్స్ తీసిండు. నటరాజన్ కూడా బాగేశాడు. భువి కూడా బాగేశాడు. టుడే ఉనాద్కర్ లాస్ట్ ఓవర్‌లో కొట్టించుకున్నాడు. బట్ 3 ఓవర్స్ 23 రన్స్ అప్పటి వరకు. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఓకే డీసెంట్. సో అందరూ అంటే మళ్ళీ మీరు అనొచ్చు 11 రన్స్ ఇచ్చాడు ఓవర్‌కి డీసెంట్ అంటే ఎవరో ఒక బౌలర్ కొట్టించుకోవాలి. బట్ యాజ్ ఏ గ్రూప్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంతవరకు ఈరోజు బాగా వర్కౌట్ చేసింది కాబట్టి 182 రన్స్‌ని కూడా డిఫెండ్ చేయగలిగింది. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ నేను చెప్పదలుచుకుంది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ బెంగుళూరులో ఆర్‌సీబీతో ఉంది. అది 15థ్ ఉంది. ఇంకా 6 డేస్ టైం ఉంది. ఈ 6 డేస్ వాళ్ళు మంచిగా ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకొని బెంగుళూరులో ఒక విన్ ఖచ్చితంగా కొడతదని ఆశిస్తూ గుడ్ నైట్ గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అంటే ఏమైనా ఫీడ్‌బ్యాక్స్ ఉంటే చెప్పండి కామెంట్స్‌లో. ఒక కామెంట్ చేస్తే అయిపోతది. మీకు ఏదన్నా నేను చేసింది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని కొత్త పాయింట్స్ యాడ్ చేయాలన్నా ఐఎమ్ ఫ్రీ టు యాక్సెప్ట్ దోస్ కామెంట్స్. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ గైస్.